హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రీడ్ విత్ యశు. శ్రీ వేదవ్యాస మహర్షి ప్రణీత శ్రీ శివమహాపురాణంలో రెండవదైన రుద్ర సంహిత చదువుకుంటున్నామండి. శీలనిధి రాజకుమార్తె అయిన శ్రీమతిని ఎలా వివాహమాడాలి అన్న ఆలోచనలో పడ్డ నారదుల వారికి ఆలోచించగా ఒక ఉపాయం స్ఫురించింది. స్త్రీలకు సౌందర్యం చాలా ప్రీతిపాత్రమైనది. సౌందర్యోపేతమైన పురుషుణ్ణి స్త్రీలు వరిస్తారనేది లోకానుభవ సిద్ధమైన మాట. త్రైలోక్య మోహాంగుడు విష్ణువు కనుక ఆ రూపాన్ని పొందితే స్వయంవరంలో ఆమె నన్ను వరించడం సిద్ధం అని ఎంచి విష్ణులోకానికి వెళ్ళాడు నారదుడు. వెళ్ళి ఏకాంతంలో విష్ణువుతో తన మనసులోని భావాన్ని వెల్లడించాడు. విష్ణు రూపాన్ని తనకి ఇయ్యవలసిందిగా ప్రార్థించాడు. శంకరమాయను ఎరిగిన విష్ణువు శ్రేష్ఠుడైన వైద్యుడు రోగికి హితాన్ని చేకూర్చినట్లుగా నీకు నేను హితాన్ని చేకూరుస్తాను అని చెప్పి నారదునికి కోతి ముఖాన్ని, మిగిలిన దేహానికి తన రూపాన్ని ఇచ్చి అంతర్ధానమయ్యాడు. ఈ విషయాన్ని ఎరగని ముని కృతార్థుడనయ్యానని భావించి రాజసమూహంతో కోలాహలంగా ఉన్న స్వయంవరం సభకు చేరుకొన్నాడు. ఇంద్రసభలా ఉన్న ఆ సభలో మిగతా రాజనివాసం మధ్య ఆసీనుడయ్యాడు. బయటవారి కన్నులకు తానెలా గోచరిస్తున్నాడనేది నారదుడు ఎరగడు. శివమాయచే ఇద్దరు రుద్రానుయాయులు బ్రాహ్మణ వేషంలో వచ్చి ముని వద్దకు వెళ్ళి పరిహాస భాషణ చేశారు. మనసంతా ఆ రాజకుమార్తె మీదనే ఉన్న ముని ఓహో కోతిముఖంవాడా అని బ్రాహ్మణులు పలికిన పరిహాస వచనాలను పట్టించుకోలేదు. రాజకుమార్తె వచ్చిన మార్గం వైపు కనురెప్ప వేయకుండా చూస్తున్నాడు ముని. ఇంతలో రాకుమారి చెలికత్తెలిరువురు చెంత నిల్వగా తక్కిన పరిచారకులు వెంట నడవ బంగారు పూలమాలను చేతధరించి స్వయంవర సభా మంటప మధ్యమందు రత్న పాంచాలికలా నిలబడింది. ఆపై వరాన్వేషణ చేస్తూ సభంతా తిరిగింది. మునిని చూసి ముఖాన్ని తిప్పుకుంది. ముని ఖిన్నుడయ్యాడు. విష్ణువు రాజకుమార ఆహార్యంతో వచ్చి ఎవరికీ కానరాకుండా సభలో ఆసీనుడై ఉన్నాడు. ఆమె ఆయనను చూసి పూలమాలను ప్రసన్నవదనంతో కంఠానికి అలంకరించింది. వెంటనే హరి రాకుమారిని తీసుకుని అంతర్ధానమై తన లోకానికి చేరుకున్నాడు. రాకుమారులందరూ నిరాశోపహతులు కాగా నారదుడు మాత్రం దైవోపహతుడై స్మరవిహ్వలుడయ్యాడు. అప్పుడు జ్ఞాన విశారదులైన రుద్రానుచరులిద్దరూ మదనజ్వర పీడితుడైన మునిచెంతకు వచ్చి, ఓ నారద, స్వర్ణప్రతిమ వంటి ఆ రాకుమారి నిన్ను వరించలేదనే కదా దుఃఖంచే బాధపడుతున్నావు? కపిముకుడవైన నిన్ను ఆ రాకేందువదన ఎలా వరిస్తుందని తలపోశావు అని ఎత్తిపడిచారు. వారి వచనాలను విన్న ముని ఆశ్చర్యచకితుడై అద్దంలో ముఖాన్ని చూసుకొని, వారి పలుకులు సత్యమే అయినా దురాగ్రహంతో మీరిద్దరూ బ్రాహ్మణులైన నన్ను పరిహసించారు గనక దీనికి ప్రతిఫలంగా బ్రాహ్మణులై జన్మించి రాక్షస రూపాన్ని పొందుతారు అని శపించాడు. అంత రుద్రానుచరులిద్దరూ జరిగినదంతా శివేచ్ఛగా భావించి ఉదాసీనులై రుద్రలోకానికి వెళ్లారు. సూతమహాముని ఋషులతో ఇలా అంటున్నారు: మునులారా, ఈ విధంగా నారదుడు శివమాయా మోహితుడై విష్ణువు యొక్క కపట బుద్ధిని గ్రహించి కోపంతో తగిన గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతో విష్ణులోకానికి వెళ్ళాడు. వెళ్ళి విష్ణువుతో ఇలా నిందావచనాలు పలికాడు. ఓ హరి, నీవు కపటివి, విశ్వమోహనుడవు. పరుల ఉత్సాహాన్ని సహించే గుణం నీలో లేదు. నువ్వు మాయావివి, మలినాశయుడవు. పూర్వం మోహిని రూపంలో అసురులకు అమృతం దక్కకుండా చేశావు. క్షీరసాగర మథనం సమయంలో కాలకూటాన్ని నీలకంఠుడు భక్షింపకుండా ఉంటే నీ పీడ లోకాలకు విరగడైపోయిండేది. అంతేకాదు, ఆయన నిన్ను స్వతంత్రునిగా నియమించాడు. విప్రుడైన నన్ను పరిహాసపాత్రుని చేశావు. నీకిది తగని పని. ఇట్టి పని తిరిగి చేయకుండా నీకు తగిన శిక్ష విధిస్తాను. నువ్వు భూలోకంలో మనుషుడవై జన్మించి నాలాగే స్త్రీ వ్యామోహంతోనూ వియోగంతోనూ బాధపడతావు. వానరులు నీకు సహాయకారులవుతారు. ఆ జన్మలో తరచుగా అజ్ఞానమోహితుడవై ఉంటావు. విష్ణువు పుట్టుకలేని శివమాయను ప్రశంసించి నారదుని శాపాన్ని రాగద్వేషాదులు లేకుండా స్వీకరించాడు. వెంటనే శివమాయ తొలగింది. నారదుడు ఎప్పటిలాగే తిరిగి జ్ఞానమూర్తి అయ్యాడు. జ్ఞానోదయం కాగానే పూర్వగాదంతా స్మృతికి వచ్చి పశ్చాత్తాపుడై తనను తానే నిందించుకొని శివమాయను ప్రశంసించి విష్ణువు పాదాలపై పడి ఇలా అన్నాడు: హే ప్రభో, దుర్బుద్ధితో దుష్టవచనాలను పలికాను, పైగా శపించాను. నాకు నరకం నిశ్చయం. నేను నీ దాసుణ్ణి. ఆ నరకాన్ని తప్పించుకునే ఉపాయాన్ని చెప్పండి. అంత విష్ణువు నారదుని పైకి లేపి శిరస్సు నిమిరి కరుణతో ఇలా అన్నాడు: వత్స, దుఃఖించకు. నీవు నా భక్తులలో శ్రేష్ఠుడవు, నాకిష్టుడవు. నీకు నరకం సంప్రాప్తి కాదు. శివుడు నీకు సర్వమంగళాలను అనుగ్రహిస్తాడు. అంతా శివేచ్ఛయే. ఆయనయే పరబ్రహ్మ, పరమాత్మ, సచ్చిదానంద స్వరూపుడు. ఆయనే త్రిమూర్తుల రూపంలో ఉంటాడు.
ఆయన సర్వసాక్షి. నీకు సర్వపాపక్షయము ముక్తిదాయకము అయిన ఉపాయాన్ని చెబుతాను విను. నువ్వు సర్వదా శివుని యశస్సును గానం చెయ్యి. వారణాసి నగరానికి వెళ్ళి విశ్వేశ్వరుని సందర్శించు. మృత్యుంజయుని గుణగణాలను గానం చెయ్యి. అక్కడ నీకన్నీ శుభాలే కలుగుతాయి. ఆపై నా ఆజ్ఞానుసారంగా బ్రహ్మలోకానికి వెళ్ళి నీ తండ్రి అయిన బ్రహ్మను సందర్శించు. ఆయన నీకు శివమహత్వాన్ని చెబుతారు. ఈ దురితాలన్నీ క్షయమవుతాయి. మునులతో సూత మహర్షి ఇలా అంటున్నాడు. మునులారా, విష్ణువు యొక్క ఉపదేశాల అనుసారంగా నారద మహర్షి భూలోకంలో గల శైవ క్షేత్రాలన్నింటినీ ప్రీతితో సందర్శిస్తూ ఆ క్షేత్ర మహిమలను విని పరవశిస్తూ గానం చేస్తూ కాశీ నగరానికి వచ్చి చేరాడు. దివ్యజ్ఞాని అయిన నారదుడు భూలోకంలో శివక్షేత్ర దర్శనం చేస్తున్నాడని ఆ రుద్రానుయాయులైన బ్రాహ్మణులిద్దరూ కాశీక్షేత్రంలో నారదుని కలిసి దేవమునిని తల వంచి నమస్కరించి పాదాలను పట్టుకొని అనుగ్రహంతో శాప విముక్తిని ప్రసాదింపవలసిందిగా కోరేరు. నారదుడు కూడా వారిద్దరి యందు ఆదరం కలవాడై, ఓ మహాదేవ అనుచరులారా, మీరు సత్పురుషులు, అంతా శివేచ్ఛ. నన్ను కూడా మీరు క్షమించవలసి ఉంటుంది. నా శాపం ఇలా ఫలిస్తుంది. మీరొక మునిశ్రేష్ఠుని బిడ్డలై పుట్టి బలశౌర్య ప్రతాప యశోవిరాజితులై రాక్షస ప్రభువులవుతారు. శివభక్తులై విష్ణువు చేతిలో హతులవుతారు. తిరిగి మీ లోకాన్ని చేరుకుంటారు అని శాపమోక్షాన్ని అనుగ్రహించాడు. నారదుని ఆదర వాక్కులకు సంతసించి రుద్రానుచరులు తమ స్వస్థానానికి తిరిగి వెళ్ళారు. తర్వాత నారదుడు ఎక్కడికెళ్ళాడు, ఏం చేశాడు అన్నది రేపటి భాగంలో చదువుకుందామండి. సర్వం ఉమామహేశ్వర పాదార్పణమస్తు. ఇప్పుడైతే జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్. ఎంతటి వీరులైనా శూరులైనా బలవంతులైనా కూడా ఇది పైనుండి కిందికి పడగానే తీయలేరు. ఏంటది తెలిస్తే ఇప్పుడే కామెంట్ చేయండి, లేకుంటే రేపటి వరకు వెయిట్ చేయండి. నిన్నటి ఈ క్వశ్చన్కి ఆన్సరు తేనెపట్టు, తేనెటీగలు.